హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్యాక్స్ ఇన్వాయిస్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. సో ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేసినప్పుడు వాటిలో ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నారు, అటువంటి మిస్టేక్స్ చేస్తే ఎంత పెనాల్టీ చెల్లించాలి మొదలైన వివరాలతో ట్యాక్స్ ఇన్వాయిస్ రూల్స్ గురించి ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో ఈ సర్క్యులర్ గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే సర్క్యులర్ నెంబర్ 90 18th ఫిబ్రవరిన ఈ సర్క్యులర్ ఇష్యూ చేశారు. సో ఈ సర్క్యులర్లో ఏం మెన్షన్ చేశారో ఇప్పుడు చూద్దాం. కాంప్లియన్స్ ఆఫ్ రూల్ 46 ఆఫ్ ఎన్ of the CGST rules 2017 while issuing invoices in case of interstate supply. A registered person supplying taxable goods or services or both is required to issue a tax invoice as per the provisions contained in section 31 of the Central Goods and Services Tax Act 2017. Rule 46 of the Central Goods and Services Tax Rules 2017 specifies the particulars which are required to be mentioned in a tax invoice. So friends, CGST Act section 31 ప్రకారం ప్రతి రిజిస్టర్ పర్సన్ వస్తు సేవలు సరఫరా చేస్తే తప్పకుండా ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. CGST రూల్స్లో రూల్ 46లో ట్యాక్స్ ఇన్వాయిస్లో ఎటువంటి ముఖ్యమైన విషయాలు మెన్షన్ చేయాలో తెలియజేస్తుంది. నెక్స్ట్, ఇట్ హ్యాస్ బీన్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ద బోర్డ్ దట్ ఏ నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్స్ especially in the banking, insurance and telecom sectors etc. are not mentioning the place of supply along with the name of the state in case of supply made in course of interstate trade or commerce in contravention of rule 46 of N of CGST rules, which mandates that the said details must be mentioned in a tax invoice. So చాలా మంది రిజిస్టర్డ్ పర్సన్స్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేసినప్పుడు, స్పెషల్లీ ఇంటర్స్టేట్ సప్లైస్ చేసినప్పుడు, అంటే వేరొక స్టేట్కి సప్లైస్ చేసినప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్లో ప్లేస్ ఆఫ్ సప్లై మరియు స్టేట్ నేమ్ మెన్షన్ చేయడం లేదని గవర్నమెంట్ దృష్టికి వచ్చింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టెలికాం సెక్టర్స్లో ఎక్కువగా ఈ మిస్టేక్ చేస్తున్నారని గవర్నమెంట్ దృష్టికి వచ్చింది. సో ఫ్రెండ్స్, CGST రూల్స్లో రూల్ 46 ఎన్ రూల్ ప్రకారం ప్రతి రిజిస్టర్ పర్సన్ ఇంటర్స్టేట్ సప్లైస్ చేసినప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే ఆ ఇన్వాయిస్లో ప్లేస్ ఆఫ్ సప్లై మరియు స్టేట్ నేమ్ తప్పకుండా మెన్షన్ చేయాలి. లేని పక్షంలో మీపై భారీ జరిమానా విధించబడుతుంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను, GST అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని. సో మనము ఎక్కడికి సప్లై చేస్తున్నామో, అంటే ఏ స్టేట్కి సప్లై చేస్తున్నామో ఆ స్టేట్ మరియు సెంట్రల్ బోర్డు కలిసి ట్యాక్స్ అమౌంట్ని ఈక్వల్గా పంచుకుంటాయి. సో గవర్నమెంట్ ఈ సర్క్యులర్ ద్వారా చెప్పేది ఏంటంటే, ఏ రిజిస్టర్ పర్సన్ అయినా ఇతర రాష్ట్రాలకు సరుకు లేదా సేవలు సరఫరా చేస్తే ఆ సరఫరా తాలూకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేసినప్పుడు ఆ ఇన్వాయిస్లో సరఫరాను ఏ ప్లేస్కి చేస్తున్నామో, ఏ స్టేట్కి చేస్తున్నామో మొదలైన వివరాలు తప్పకుండా మెన్షన్ చేయాలి. మీరు ట్యాక్స్ ఇన్వాయిస్ రూల్స్ పాటించిన పక్షంలో మీపై CGST యాక్ట్ సెక్షన్ 125 ప్రకారం గరిష్టంగా 50,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇక నుండి ఇంటర్స్టేట్ సప్లైస్ చేసినప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఇస్ కిరణ్. జై హింద్.